చాలామంది జీవితాలలో దేవుని సన్నిధిలోనికి వస్తారు కానీ ఏదో నోటికి వచ్చిన ప్రార్థన చేస్తారు కానీ పశ్చాత్తాప హృదయం అనేది లేదు. చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత ఏమైంది? భక్తి దేవుని సన్నిధిలో దినదినం ఎదుగుతుందా, తరుగుతుందా? లోక సంబంధమైన జ్ఞానమును దేవుని సన్నిధిలో ఉపయోగించకూడదు. మోషే ఐగుప్తులో నేర్చుకున్నటువంటి రాజ విద్యలు కానీ రాజ జ్ఞానము కానీ దేవునితో పరిచయమైన నాటి నుండి ఎన్నడూ వాడలేదంట. ఇది 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించినప్పుడు తన జ్ఞానమును వాడలేదు. దేవుని మీద సంపూర్ణముగా అనుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇక్కడ మీ జ్ఞానమునకు పదును అవసరం లేదు. నీవు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి.